అనారోగ్యాలన్నిటికీ రెండే కారణాలు. ఒకటి తిళ్ళు, రెండు ఒత్తిళ్ళు. వేరే కారణం లేదు. అనారోగ్యాలకు తిళ్ళు లేదా ఒత్తిళ్ళు, ఈ రెండే కారణాలు. తిళ్ళు సరిగ్గా లేకపోవడం, ఒత్తిళ్ళు ఎక్కువ అవడం. ఈ ఒత్తిడి ఎక్కువ అవడానికి తిండి కూడా కారణం అవుతుంది. సరైన రుచిగా శుచిగా ఉండే ఆహారాన్ని కనుక మనకి తినకపోతే ఒత్తిడి ఎక్కువ అవుతుంది. చాలామంది ఒత్తిడి కలగగానే కాఫీయో టీయో తాగేస్తూ ఉంటారు. కాఫీ తాగితే ఆకలి చచ్చిపోతుంది, టీ తాగితే పైత్యం వస్తుంది. ఎక్కువ తాగితే రోజుకి 1-2 కప్పులు మించి కాఫీ టీలు తాగకూడదు. మిగిలినప్పుడు ఎప్పుడైనా తాగాలనిపిస్తే పాలు తాగండి, పర్వాలేదు. కాఫీ తాగకూడదు. కేవలం మామూలు పాలు, పంచదార వేసుకొని అంతే. ఇక మళ్ళీ అందులో అల్లం, బెల్లం, యాలకులు ఇవి మొత్తం కలగూరకం పొద్దు అక్కడ. దాన్ని మళ్ళీ ఏదో బోర్నవిటా, హార్లిక్స్ ఏమీ వద్దు. ఒట్టి పాలు. అది కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. బలాన్ని పాలు వెంటనే తక్షణం శక్తినిచ్చేది పాలు. సద్యశక్తికరం క్షీరం అంటారు శాస్త్రంలో. తక్షణం శక్తిని కలిగించేది పాలు.